ఓకే. సో, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే మనం డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్. సో, రైట్. సో, బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్‌లో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి డబుల్ బాటమ్. సో, మీకు ఆల్రెడీ చెప్పాను బుల్లిష్ రివర్సల్ అంటే లెట్స్ సే ఒక డౌన్ ట్రెండ్ ఉంది. సో, డౌన్ ట్రెండ్‌లో ఇలాంటి వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ఫార్మ్ అవుతుందంటే అక్కడి నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని మనమైతే అర్థం చేసుకోవాలి. సో దీంట్లో ఎలా అంటే 2 బాటమ్స్ అయితే ఉంటాయి. ఒక సపోర్టు, ఒక రెసిస్టెన్స్ మధ్యన ఒక ప్రైస్ కిందకొచ్చి ఫస్ట్ ఒక్కసారి సపోర్ట్‌ని టచ్ చేసి మళ్ళీ పైకెళ్ళి రైట్. మళ్ళీ కిందకి అదే సపోర్ట్ లెవెల్‌కి వచ్చి టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ పైన ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అవ్వగానే మనమైతే ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో వన్స్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఈ పర్టిక్యులర్ లెంత్ ఏదైతే ఉందో డిస్టెన్స్ బిట్వీన్ ఆ 2 లైన్స్, ఆ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ మధ్యన లైన్ ఏదైతే ఉందో దాన్నే మనమైతే టార్గెట్ కింద ప్రొజెక్ట్ చేస్తాం. ఓకే. సో క్లియర్గా నేను ఎంట్రీ కూడా మెన్షన్ చేశాను. సో బై ఆన్ క్లోజ్ అబౌవ్ ద నెక్ లైన్. సో దీన్ని నెక్ లైన్ అంటారు. ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని నెక్ లైన్ అని కూడా అంటారు అనమాట. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం? బిలో ద సెకండ్ బాటమ్ ఆర్ సపోర్ట్ లెవెల్. ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ ఉందో సో దాని బాటమ్ అయితే మనం ఒక స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. అండ్ ప్రాఫిట్ ఎప్పుడు తీసుకుంటాం? సో డిస్టెన్స్ ఫ్రమ్ ద బాటమ్ టు ద టాప్. సో ఏదైతే డిస్టెన్స్ ఉందో అది అప్ సైడ్ ప్రొజెక్ట్ చేసుకుంటే ఎంతైతే ఏ లెవెల్ ఏ ప్రైస్ అయితే వస్తుందో అది మనం టార్గెట్ అయితే పెట్టుకుంటాం అనమాట. సో వెరీ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్ డబుల్ బాటమ్. సో దీన్ని డబ్ల్యూ ప్యాటర్న్ కూడా అంటారు. ఎవరైతే ఎక్కువగా ఇది వినుంటారో డబ్ల్యూ ప్యాటర్న్ అని. సో డబ్ల్యూ ప్యాటర్న్ అంటే నథింగ్ బట్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ బాటమ్. సో జస్ట్ డబుల్ బాటమ్ ఎలాగో ట్రిపుల్ బాటమ్కి ఏంటంటే సపోర్ట్ని 3 టైమ్స్ అనేది అయితే టచ్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రైస్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బాటమ్ క్రియేట్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ సపోర్ట్ని టెస్ట్ చేస్తూ మళ్ళీ థర్డ్ టైం కూడా సపోర్ట్ని టెస్ట్ చేసి నెక్స్ట్ ఏదైతే నెక్ లైన్ ఉందో అది బ్రేక్అవుట్ చేసి మనకు ఒక ఎంట్రీ అయితే ట్రిగర్ చేస్తుంది. సో వన్స్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత సేమ్ రూల్స్, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో బాటమ్ నుంచి టాప్ దాకా అది మనం అప్ సైడ్లో ప్రొజెక్ట్ చేసుకుని టార్గెట్ కింద తీసుకుంటాం. అండ్ లోయెస్ట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది కనుక బ్రేక్ అవుతే దాన్ని అయితే మనం స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేస్తాం. సో డౌన్ ట్రెండ్ నుంచి ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ట్రిపుల్ బాటమ్ కావచ్చు, డబుల్ బాటమ్ కావచ్చు. సో అక్కడి నుంచి మనం అప్ సైడ్కి అయితే ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 3 స్టార్ ప్యాటర్న్. మీరు ఎంతైనా స్టార్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్, వెరీ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్డ్ ప్యాటర్న్. సో జస్ట్ లైక్ ఏ హ్యూమన్ బాడీ ఎట్లయితే ఒక హెడ్ 2 షోల్డర్స్ ఉంటాయో సిమిలర్గా ఇది కూడా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం అనమాట. ఒక మూవ్ వచ్చి మళ్ళీ సడన్గా ఫాల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇంకొక మూవ్ వచ్చి ఎప్పుడైతే ఒక నెక్ లైన్, సో దీన్ని ఒక నెక్ లైన్ అంటారు రైట్. ఆ టాప్ లైన్ని ఆ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మనమైతే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఆ నెక్ లైన్ నుంచి ఈ హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ వరకు ఉన్న డిస్టెన్స్నే మనం టార్గెట్ కింద అయితే ప్రొజెక్ట్ చేసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఇదైతే షోల్డర్స్ అని ఇక్కడ మెన్షన్ చేశాను, లెఫ్ట్ షోల్డర్ అండ్ రైట్ షోల్డర్ అని. ఆ షోల్డర్ లెవెల్ ఒకవేళ బ్రేక్ అవుతే మనమైతే స్టాప్ లాస్ తీసుకుంటాం. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అక్యురేట్ ప్యాటర్న్. ఆల్మోస్ట్ 78 to 80% అయితే మనకి హెడ్ అండ్ షోల్డర్స్, దట్ ఈస్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది అనమాట. సో డౌన్ ట్రెండ్లో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా మీరైతే వీటి మీద ట్రేడ్ చేసి ప్రాఫిట్ అయితే జనరేట్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి బుల్లిష్ ఫాలింగ్ వెడ్జ్ అనమాట. ఒక మంచి డౌన్ ట్రెండ్లో ఉంటూ ఒక ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఎలా అయితే డిస్కస్ చేసామో అలాగే టైట్నింగ్ డౌన్వర్డ్ ఛానల్ అంటే టైట్ అవుతూ ఒక డౌన్వర్డ్ ఛానల్ అంటే క్యాండిల్స్ అయితే దగ్గరికి వస్తూ ఒక డౌన్వర్డ్ ఛానల్ వచ్చిన తర్వాత వన్స్ ఒక రెసిస్టివ్ లైన్, ఒక రెసిస్టివ్ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ని అయితే టార్గెట్ కింద ప్లేస్ చేస్తూ ఆ లోవర్ ట్రెండ్ లైన్ బిలో అయితే మనం స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేస్తాం. అంత ఫ్రీక్వెంట్గా అయితే నేను ట్రేడ్ చేయను, బట్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకైతే బాగానే వర్క్ అవుద్ది. బట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్యాటర్న్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ అయితే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో నెక్స్ట్ మనం ఎండింగ్లో ఉన్నాం చార్ట్ ప్యాటర్న్స్కి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్. సో దీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేరిష్ రివర్సల్ ఏంటంటే జస్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఒక మంచి అప్ ట్రెండ్లో టాప్లో ఫామ్ అయిన తర్వాత మనకైతే ఒక రివర్సల్ వస్తుంది. సో దాంట్లో వచ్చే ప్యాటర్న్ వచ్చేసరికి డబల్ టాప్. సో డబ్ల్యూ ప్యాటర్న్ ఎలా అయితే మనం డిస్కస్ చేసామో దాని ఆపోజిట్ వచ్చేసరికి ఎం ప్యాటర్న్ అంటారు దీన్ని. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎం ప్యాటర్న్. సో దీనికి 2 టాప్స్ ఉంటాయి. పైకి వెళ్తుంది, ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఈసారి ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయిన తర్వాత మనమైతే ఒక షార్ట్ ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు.
అండ్ టార్గెట్ ఎలా ప్లేస్ చేస్తాం, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టాప్ అండ్ ద రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్నే మనం డౌన్ సైడ్లో టార్గెట్ పెడతాం. ఓకే, సో దీని తర్వాత మనకు వచ్చిన ప్యాటర్న్ ఏంటంటే ట్రిపుల్ టాప్. సో 3 times ఆ టాప్ని టెస్ట్ చేసిన తర్వాత వన్స్ ఆ సపోర్ట్ని బ్రేక్ అవుతే మనమైతే డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో సేమ్ ఇదైతే టార్గెట్ వస్తుంది. 3 tops అయితే ఉంటాయి. ఎస్ఎల్ అయితే ఇన్ బిట్వీన్ ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే అప్పర్ రెసిస్టెన్స్ పైన క్లోజింగ్ వస్తే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఎట్లయితే మనం ఎం ప్యాటర్న్ చూసామో అలాగే దీనికి ఇంకో ఎక్స్ట్రా టాప్ అయితే యాడ్ అయింది. సో రిజెక్షన్ అయిన తర్వాత వన్స్ ఆ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మనైతే ఒక షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా చాట్ ప్యాటర్న్స్ ట్రేడ్ చేసినప్పుడు. అండ్ దాని తర్వాత వచ్చిన ప్యాటర్నే హెడ్ అండ్ షోల్డర్. ఎలా అయితే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ డిస్కస్ చేసామో, హెడ్ అండ్ షోల్డర్ ఏంటంటే ఒక మంచి పైకి వెళ్ళి రైట్ మళ్ళీ ఇంకొక మూవ్ వచ్చి అండ్ మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అదే సేమ్ ప్రీవియస్ లో లెవెల్ ఏదైతే ఉందో టెస్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్నే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు. సో ఒక లెఫ్ట్ షోల్డర్ ఉంటుంది, ఒక రైట్ షోల్డర్ ఉంటుంది, దాంతోపాటు ఒక హెడ్ ఉంటుంది. అండ్ ఈ బాటమ్ లైన్ ఏదైతే ఉందో దీన్నే నెక్ లైన్ అని అంటాం, రైట్. సో వన్స్ ఆ నెక్ లైన్ బ్రేక్ అవ్వగానే ఇమీడియట్గా మనం ఒక షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. హెడ్ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో దీన్నే టార్గెట్ అంటారు. అండ్ ఇన్ కేస్ రివర్స్ అవుతే ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో షోల్డర్ లెవెల్స్ దాన్నైతే స్టాప్ లాస్ కింద ప్లేస్ చేస్తాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్యాటర్న్ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్. సో ఇది ఫామ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్ ట్రెండ్లో అక్కడి నుంచి మార్కెట్ ఆర్ స్టాక్ ఆ పర్టికులర్ స్టాక్ కింద పడే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. దాని తర్వాత వచ్చేసరికి బేరిష్ రైజింగ్ వెడ్జ్. సో దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మంచి అప్ ట్రెండ్ తర్వాత కొంచెం కంప్రెస్ అవుతూ ఒక షార్ప్ ఛానల్ టైట్నింగ్ అయిన తర్వాత ఒక్కసారి ఆ లోవర్ లెవెల్ బ్రేక్ అవుతే లోవర్ ట్రెండ్ లైన్ మనకి ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. ఆ డిస్టెన్స్ అనేది టార్గెట్ ప్లేస్ చేసుకుంటాం. అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గర అయితే స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. సో వెరీ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్డ్ బట్ నాట్ దాట్ మచ్ అక్యురేట్ యాజ్ కంపేర్డ్ టు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్, రైట్. సో క్విక్ రిఫరెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని మీరు స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు. ఏంటి ఒక్కొక్క ప్యాటర్న్ అసెండింగ్ ట్రయాంగిల్ కావచ్చు, బుల్లిష్ వెజ్ కావచ్చు, అది బుల్లిష్ కంటిన్యూషన్, బ్రేక్అవుట్, బేరిష్ కంటిన్యూషన్, ఎప్పుడు ఎంట్రీ ట్రిగర్ చేయాలి, టార్గెట్ మెథడ్ ఏంటి, ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా రిలేటెడ్ టు చార్ట్ ప్యాటర్న్స్ ఇప్పుడు దాకా డిస్కస్ చేసినవన్నీ మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెగ్యులర్ కంటెంట్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.